తీన్మార్ మల్లనపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. రేపు మాపో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మల్లన్నపై యాక్షన్ తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు నాయకులు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే నిన్న ఇటు వరంగల్లో బీసీ యుద్ధ బేరీ సభను కూడా పెద్ద ఎత్తున కూడా నిర్వహించారు. అయితే ఈ సభలో కూడా ఇతర కులాలకు సంబంధించి అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపైన కూడా కొంతమంది టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా నాయకులు కార్యకర్తల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న మాట్లాడడంపై కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కూడా త్వరలోనే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు శాసన మండలిలో కూడా ఇటు ఎమ్మెల్సీ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది. మరి బీసీ కులగణన సర్వే ఒక చరిత్రాత్మక నిర్ణయమని, మరి చరిత్రాత్మక నిర్ణయంలో అధ్యయనం కూడా సర్వే జరిగిందని, మరి కీలక సమావేశాలకు సంబంధించి కూడా జరుగుతున్న సమయంలో మరి బీసీ కులగణనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను కూడా పార్టీ పరిశీలిస్తుంది. మరి తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీ కులగణన అనేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా బీసీ కులగణన జరగాల్సింది. మరి బీసీలకు చట్టసభల్లో కూడా స్థానిక సంస్థల్లో 47% సీట్లు కూడా కేటాయిస్తాము, రిజర్వేషన్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివరించిన తీరు పట్ల కూడా ఇటు కాంగ్రెస్ లో సీనియర్ నేతలంతా కూడా కొంతవరకు సీరియస్ గా ఉన్నారు. మరి బీసీ కులగణనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కూడా పార్టీ పరిశీలిస్తుందని, మరి ఈ రకంగా పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్సీ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మరి పరిధి దాటి మాట్లాడితే క్రమశిక్షణలు ఉంటాయని కూడా చెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీ మాటలకి కట్టుబడి కులగణన సర్వే కూడా పూర్తి చేసిందని, మరి ఇది బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా బీఆర్ఎస్ కూడా లేదంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే విషయంపై కూడా చెప్పారు. మరి నిన్న ఇటు వరంగల్లో పెద్ద ఎత్తున కూడా ఇటు బీసీ కులాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సభ కూడా నిర్వహించారు. బీసీ యుద్ధ బేరీ సభను కూడా నిర్వహించారు. మరి ఈ యొక్క సమావేశంలో కూడా ఇటు ఇతర కులాలను సంబంధించి కూడా కించపరుస్తూ మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా మాట్లాడారు. మరి ఆయనపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఇటు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోవడం కూడా జరిగింది. మరి ఆయనపై కూడా కేసు నమోదు చేయాలి. మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలు కూడా కొంతవరకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అంటే ఒక కులానికి సంబంధించి చెప్పుకుంటూనే మరో కులాన్ని ఏ రకంగా కించపరిచి మాట్లాడతారపై కూడా ఇటు కొన్ని రెడ్డి సామాజిక వర్గాలు కూడా డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయనపై చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఇటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అతని ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించాలని కూడా తెలుసుకొని క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అయితే సతీష్ ఇటు విపక్ష నేతలు కూడా ఈ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఏకంగా అసెంబ్లీలోనే కేటీఆర్ కూడా ప్రస్తావించినటువంటి విషయం మనకు తెలిసింది. ఏంటి ముఖ్యమంత్రి రెస్పాన్స్ ఏ రకంగా ఉంది? ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఇంకా స్పందించలేదు. మరి బీఆర్ఎస్ నేతలు కొంత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు అస్త్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు బీసీ కులగణన సర్వే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 నెలల్లోనే బీసీ కులగణన సర్వే చేసింది. మరి ఈ రకంగా బీసీ కులగణను ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా తీర్మానం కూడా అందరి సభ్యుల ఆమోదం మేరకు కూడా తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. మరి స్పీకర్ ఆమోదించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా తీర్మానం చేసి పంపించారు. మరి యొక్క రిజర్వేషన్ల పెంపు అంశం మీద మరి ఈ విషయంలో మరి ఈ రకంగా ఒక ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండి ఈ రకంగా
బీసీల కులగణపై పలు అంశాలపై కూడా పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీర్మాన్ మల్లనపై కూడా మరి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. మరి ఫస్ట్ మాత్రం పార్టీ మాత్రం కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ లో మరో రకమైనటువంటి వాదన కూడా వినిపిస్తుంది. తీన్మార్ మల్లాన్నకు వెనక సీఎం సపోర్ట్ ఉంది, సీఎం సపోర్ట్ తోనే ఈ బీసీ కార్డును తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి అసలు తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిని? ప్రజెంట్ అయితే మాత్రం తీర్మార్ మల్లన్న వ్యవహార శైలి మాత్రం తన వ్యక్తిగతమైన విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీసీలకు పెద్ద ఎత్తున కూడా అన్యాయం జరుగుతుంది. మరి రాబోయే రోజులు అంటే 2028లో బీసీ వ్యక్తే ముఖ్యమంత్రి అవుతాడు. మరి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి యొక్క చివరి ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన నిన్న బీసీ యుద్ధ భేరీ సభలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కొంతవరకు పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ ఉంది. మరోవైపు ఇటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఇటు రావులకు సంబంధించిన వర్గాన్ని కూడా కొంతవరకు కించపరుస్తూ కూడా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కూడా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కార్యకర్తలు కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ రకంగా బీసీ కులాల పైన మరి అదే విధంగా కొన్ని ఇతర కులాల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తీర్మాన్ మల్లన్నపై కూడా చర్యలు తీసుకోవాలి. అతని ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలి. మరి ఆయనకు తోటి నౌకర్లు కూడా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి దీనిపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి పార్టీ నిర్ణయాలకు ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పు అంటూ కూడా ఆయన చెప్పాడు. మరి రేపో మాపో తీర్మాన్ మల్లన్నకు టోకన్ డేట్లు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంది. మరి దీనిపై కూడా ఇటు కొంతమంది మంత్రులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఏంటనపై కూడా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే స్పందించారు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న వ్యాఖ్యల మీద. మరి పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం తీర్మాన్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు మరి సీఎం దృష్టికి కూడా వెళ్ళాయి. మరి సీఎం వాళ్ళు కూడా చర్చించడానికి తెలుస్తా ఉంది. కాబట్టి మరి ఒకటిలో ఆయన మాట్లాడిన మాటలు మరి అతని వ్యక్తిగతమా లేటి ఆ పార్టీ స్టాండ్ కు వ్యతిరేకంగా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అనేపై కూడా కొంతవరకు సమాచారంలో పడ్డది పార్టీ. ఈ నేపథ్యంలో మరి చర్యలు ఉంటాయా లేదా అనేపై కూడా రేపో మాపో తీర్మాన్ మల్లన్న కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. మరి పెద్ద ఎత్తున కూడా ఇటు ఇతర కులాల నుంచి సంఘాల నుంచి కార్యకర్తల నుంచి కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మరి తీర్మాన్ మల్లన్నపై ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా కొంతవరకు ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ కులగణన సర్వేపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు మోపో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మల్లన్నపై యాక్షన్ తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు నాయకులు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.